கொஞ்ச நேரம் எடுத்துட்டு வந்துருங்கன்ற. சரி சரி. பண்ணலாமா?
ఏంటి అట్లా వెళ్ళండి అలా చూడు ఆయన వచ్చేస్తున్నాడు ఆయన వచ్చేస్తాడు వీడియో తెస్తున్నాడు మిమ్మల్ని తీస్తాను పద్మ మిమ్మల్ని తీస్తాను పెళ్లి మండపం బీచ్ బాగుంటుంది గోల్డ్ ఉన్నాయమ్మా అంటే బీచ్ బాగుంటుంది బాగుంటుంది మెరీనా బీచ్ మీరు ఎప్పుడు వస్తే అప్పుడు రండి, నాకు చెప్పండి, నేను తీసుకెళ్తాను. మాట్లాడదాం, మా అన్న డిఫెన్స్ అని చెప్పి మాట్లాడదాం. నువ్వు సరిగా బిడ్ చేసుకుంటే ఇస్తే ఇంకొక ఇద్దరిని జాయిన్ చేద్దామని చెప్తాం. అలా చెప్తాం. మా అబ్బాయి ఫ్రెండ్ వస్తానని వాడే నాకు చెప్పాడు. మన అబ్బాయి రెండు సబ్జెక్టులు ఉన్నాయి. ఇది ఆలంపూర్ కూడా బాగుంటుంది. వాళ్ళు ఎంత చెప్పారు మనకి 2 years అది కూడా ఫుల్ ప్రొఫెషనల్ రిటైర్డ్ ఆఫీసర్స్ పెట్టాడు ఆయన. కొంచెం తూర్పురం గిండి గిండి వెళ్ళాలా? గిండి వెళ్తుందా? గిండి చదువుతుంది మనకి. మెట్రో వెళ్తే గిండి వస్తుంది కనుక గిండి ధరకు మేము అంతే కదా. నేను హిందీ ఆఫీస్ ఎక్కడది, ఏదో ప్లేస్ బస్సులు వెళ్ళినావు సార్. నేను ఇంకోసారి తిరుపూర్ వచ్చాను, స్టూడెంట్స్ ప్లేస్మెంట్ చేయడానికి తిరుపూర్ వచ్చాను. మన సర్టిఫికేట్ పక్కన అదే అక్కడ వెళ్ళాలండి. నేను ట్రైన్లో వెళ్ళాను, లంచ్ నుంచి అన్ని కలిపండి. యూనిఫామ్ 120 అయితే పర్లేదు. యూనిఫామ్ కూడా ఇంకా వాళ్ళండి 120 చెన్నై 120 ఆయన కొత్తగా పెట్టాడు మొన్న ప్రెసిడెంట్ లాగా కొంతమంది. లేదా అది పాతదండి కొంచెం. ఈబీఆర్ ఎక్కడికి వెళ్ళారు మీరు? భారత్ అకాడమీ అండి. ఎక్కడ? అది వైజాగ్ వచ్చారా? కొత్త వలస అండి. చెన్నై. ఇది మేము సదాగా కాళ్ళు వెళ్తున్నాం. నేను పాలంపూర్ చెప్పాను. ఆలంపూర్ మీకు దగ్గర కదా, అది చెప్పాను. ఇక్కడికి వెళ్ళారు, కొత్త వలస వెళ్ళారా? మరి నాకు చెప్పలేదు మీరు వెళ్ళినప్పుడు. ఆ రోజు సడన్ గా వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు కాల్ చేస్తే నేను ఇంటికి వద్దాను కదా. మరి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు? ఆ రోజు పొద్దున వచ్చాను, బయలుదేరాం. ఇలాగా మీరు వచ్చారు? లేదు, నేను మా అబ్బాయి వచ్చామండి. అంతేనా? అంతే. తర్వాత దేవి ఉంటుంది కదండి, తనే తీసుకుంటాను. ఏది చక్రవర్తి ఐడియా ఉందండి. చక్రవర్తి వైఫ్ ఆవిడని తీసుకుని మార్క్ డిఫెన్స్ అకాడమీ. అయితే ఆడు ఓన్లీ అది జూనియర్ కాలేజ్ లేదు కదా, ఆడ దాంట్లో ఇంటర్ ఉందా? ఆడు ఇంటర్ 2 ట్రైనింగ్ అండి. తర్వాత వెళ్తాం వేరే దాంట్లో. అలాంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తాడు. అవును.
ఇంటర్ కూడా నాకు ఇంటర్ కలిపాను అది ఇంటర్ కోర్స్ కూడా చెప్తాడు కదా చెప్తారండి ఇంటర్ కోర్స్ చెప్తూ డిఫెన్స్ ట్రైనింగ్ చేస్తాడు అవన్నీ క్లారిటీ కనుక్కోవాలి మరి ఆడి కాలేజ్ వ్యాలిడా ఆడిది డిగ్రీ ఇంటర్కి చదవడానికి వాడిది ఎఫిలియేటెడ్ ఉందా గవర్నమెంట్ ఉందా అవన్నీ కనుక్కోవాలి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకున్నాడు ఇది ప్రైవేట్ ఇది భారత డిఫెన్స్ అకాడమీ అనేది ప్రైవేట్ ఇది వాడు గవర్నమెంట్ నుంచి ఆ కాలేజీకి అప్రూవల్ ఉందా లేదా అవన్నీ చూసుకున్నాం ఇంటర్ ఎగ్జామ్ రాయాలి కదండి అవన్నీ ఉందా లేదా ఎంక్వైరీ చేశారా అని అడుగుతున్నాను మీరు ఫీజు కట్టే ముందు నాకు వెళ్ళండి సార్ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి కట్టించండి నాకు చెప్పండి మీరు నా ఇంటికి రండి తీసుకెళ్తాను ఇవన్నీ మనం డీటెయిల్గా కనుక్కోవాలి కట్టేసిన తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కనుక్కోకపోతే ఎవరు చదివినా పర్లేదు ఇప్పుడు ఆ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే కొంతమంది ఓన్లీ డిఫెన్స్ కోచింగ్ కోసం జాయిన్ అవుతారు కొంతమంది అది డిఫెన్స్ ట్రైనింగ్ కావాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కావాలి మనం ఆలంపూర్ అడిగింది మార్నింగ్ డిఫెన్స్ అండి మధ్యాహ్నం కాలేజ్ అండి అదే కాలేజీ పక్కన ఇది సిగ్నల్ పాయింట్ ఇది ఇప్పుడు రాత్రి రిసెప్షన్ ఉంది కదా అందుకని అక్కడే ఉండిపోతాం ఇక్కడ మధ్యాహ్నం బుక్ తీసుకుంటారు రేపు 100 మనం స్నానాలు చేసిన తర్వాత సాయంకాలం అక్కడికి వెళ్ళాలి సాయంకాలం ఇది చిన్న స్టేషన్ దిస్ ఈజ్ చెన్నై స్టేషన్ ఇది చెన్నై స్టేషన్